ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఏంటే నా ఫ్రెండ్స్ వస్తే నీకేం పట్టనట్టు గుడ్లప్పగించి చూస్తావా రాకొచ్చిన ఫ్రెండ్స్ కదా వాళ్ళకి మర్యాదలు చేయాలని నీకు తెలీదా ఇంటికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఇదేనా అలా తెల్లమొహం వేసుకొని చూస్తావేంటే మందు పార్టీ జరగబోతోంది మాకు కావాల్సినవి తీసుకురా ఈ ఇంటి పని మనిషి చాలా టాప్ గా ఉందిరా క్యాండిడేట్ చూస్తుంటే కౌంట్ డౌన్ మొదలవుతుంది బాసు అవును ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు కొట్టుకొచ్చింది కాదు కట్టుకుంటే వచ్చింది సారీ చెప్తూ మీరేం కోరస్ పాడక్కర్లేదు మీరెలా అనుకున్నా నాకు నో ప్రాబ్లం ఏంటే నిలబడ్డావు వెళ్ళు ఓపెన్ చేయరా లేట్ ఎందుకు నేను సోడా ఓపెన్ చేస్తాను చెయ్యి ఏవండి మందు తాగేటప్పుడు ఏం తింటే బాగుంటుందో నీకు తెలీదా తెలీదండి తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి వెళ్ళి చికెను మటను తీసుకురా లేదండి ఇవాళ తేలేదు లేదు అనే మాటలు నేను వినకూడదు ఇక్కడున్నట్టుగా మార్కెట్కి వెళ్ళి చికెను మటను తీసుకొచ్చి మొదటి రౌండ్ పూర్తి కాకముందే రెడీ చెయ్యి లేట్ చేసావో నీ చెవులు చేతులు రోస్ట్ అయిపోతాయి జాగ్రత్త వెళ్ళ ఇప్పుడు గుడికి దేనికి దేనికంటావేంటి దేనికి మొట్టమొదటిసారిగా ఏ పని చేసినా దేవుడికి మొక్కుకోవాలి అందులో వినాయకుడిని మొక్కుకుంటే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయని మా అమ్మ చెప్పింది నేను బండి నేర్చుకోబోతున్నాను కదా మా అమ్మ మాట నేను తప్పకూడదు కదా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వస్తా సరేనా సరే బండి ఎలా నడపాలి? ఇది కీ ఆన్ చేయాలి.
ఇది ఆన్ చేయాలి. ఆ, దీన్ని పట్టుకుని బటన్ నొక్కితే బండి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది. ఇప్పుడు మెల్లగా ఇది తిప్పితే బండి ముందుకెళ్తుంది. ఓ ఇంతేనా? జరుగు జరుగు జరుగు. ఈ కీ ఇలా ఆన్ చేసి దీన్ని ఇలా పట్టుకోవాలి. అవును. ఆ, ఏంటి? సరే. ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేయాలి. బటన్ నొక్కాలి. మెల్లగా తిప్పితే బండి వెళ్తుంది. ముందుకెళ్తుంది. ఏమండి? ఏమండి? నన్ను కింద చేస్తావా? నేను చంపేదా? నీకు బుద్ధుందా? ఏమండి? ఏం కాలేదు కదా? నాకేం కాలేదు. నేను పడ్డానికి నువ్వే కారణం. నేనా? బండి ఎలా నడపాలో చెప్పావు, బండి ఎలా ఆపాలో చెప్పావా? ఓ సారీ సారీ. బ్రేక్. అదే అదే. రండి, లేపండి. ఏది? బండి పైకి లేపండి. ఇప్పుడు చెప్పు. ఇది బ్యాక్ బ్రేక్. బ్యాక్ అంటే? బ్యాక్ అంటే ఇది. అయితే ఇది? అది ఫ్రంట్ బ్రేక్. ఫ్రంట్ బ్రేక్. ఫ్రంట్ బ్రేకా? సరే. ఇప్పుడు ఈ కీ ఇలా తిప్పి ఆన్ చేశానా? దాని తర్వాత దీన్ని ఇలా పట్టుకొని దీన్ని నొక్కి బండి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇలా తిప్పితే బండి వెళ్తుంది. దీన్ని పట్టుకుంటే బండి ఆగుతుంది. కరెక్టేనా? కరెక్ట్. అయితే నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి. మెల్లగా మెల్లగా. అలాగే. వెరీ గుడ్. పవిత్ర, పవిత్ర, బాగున్నావా ఇందు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నీ కొత్త కాపురం ఎలా ఉంది? పవిత్ర, ఏంటిది? ఏమైంది పవిత్ర? ఇలా రోడ్డు మీద ఏడవడం బాగుండదు. ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. ఏం చెప్పమంటావు ఇందు? నేను చేస్తుంది కాపురం కాదు, నిత్య నరకం. పెళ్ళైతే నా బతుకు బాగుపడుతుంది అనుకున్నాను, కానీ పెళ్ళెందుకు చేసుకున్నానని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ 4 రోజులకే అలా అనుకుంటే ఎలా? మీ అత్తారింట్లో నిన్ను బాగా చూసుకోవడం లేదా? బాగా చూసుకోవడమా? కనీసం మనిషిలా కూడా చూడటం లేదు. ఆ గడపలో కాలు పెట్టింది మొదలు సూటుపోటి మాటలతో, మొట్టకాయల మర్యాదలతో అనుక్షణం హింసిస్తున్నారు. గాడిద చాకరీ చేస్తున్నారు. వేళకు సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు. నిన్న రాత్రంతా వీధి అరుగు మీద చల్లో కూర్చోపెట్టారు. ఇప్పుడేమో ఆయన తన ఫ్రెండ్స్ తో వచ్చి తాగుతున్నారు. చికెన్ మటన్ తెమ్మని నన్ను పంపారు. ఆ వచ్చిన ఫ్రెండ్స్ నన్ను పట్టుకొని నానా మాటలు అంటుంటే ఆయన ఇంకా అనమన్నట్టుగా వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు. నాకేదో భయంగా ఉందిందు. పరిగెత్తే కుక్కను చూస్తే తరిమే కుక్కలు ఎక్కువ అవుతాయి. అదే ధైర్యంగా నిలబడితే తరిమే కుక్కలన్నీ తోకలు ముడుస్తాయి. మీ ఆయన అన్నదానికల్లా నువ్వు గంగిరెద్దులా తలూపితే ఏదైనా చేస్తాడు. అదే పోట్ల గిత్తలా ఎదురు తిరిగావనుకో పని చెప్పడానికే భయపడతాడు. తాగుబోతులు తీసుకొచ్చి ఇంటిని బారు చేయొద్దని గట్టిగా చెప్పు. చికెన్లు మటన్లు చేసి పెట్టడానికి ఇదే హోటల్ కాదని చెప్పు. రాత్రుళ్ళు వీధరుగు వనవాసం చస్తే చేయనని చెప్పు. నీకున్న కోడరికో హక్కుతో ధైర్యంగా నిలబడు. దాంతో వాళ్లే దారికొస్తారు. మెత్తగుంటే మొత్త బుద్ధి, కొంగు బిగిస్తే లొంగు బుద్ధి. అందుకని నువ్వేం భయపడకుండా ధైర్యంగా ఎదిరించు. నీకనుకూలంగా వాళ్లను నీ దారికి రప్పించుకో. ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళు నీ దారికి వచ్చి తీరుతారు. అప్పటికీ వాళ్ళ ఆగడాలు ఆగలేదనుకో ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాం. అంతవరకు మొండి ధైర్యంతో ఉండు. అలాగే. అవతల నా గురించి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళొస్తాను. ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. వెనక్కి కూర్చోండి, వెనక్కి కూర్చోండి. బ్రేకులు గట్టిగా పట్టుకో. శాంతి, ఏంటండి? కాఫీ తీసురా. ఏంటి మొగుడు పెళ్ళాలి ఇద్దరు షికారుకి వెళ్ళి వస్తున్నారా? కాదు, ఇందు నాకు బండి నడపడం నేర్పడానికి తీసుకెళ్ళింది. ఓరి పిచ్చి మాలోకం, నీకు అదొకటి తక్కువైందిరా. చూడిందు, ఆ పిచ్చి మాలోకం నన్ను పట్టుకుని పిచ్చి మాలోకం అంటుంది. అమ్మమ్మ, ఇక మీదట మా ఆయన్ని పిచ్చి మాలకు అనొద్దు.
ఏదో అలవాట్లో పొరపాటుగా అనేశాను. ఇంకెప్పుడు అననులేమ్మా. ఇంతకీ మీ ఆయనకి డ్రైవింగ్ నేర్పావా? నీ ట్రైనింగ్తో మోటార్ బండే కాదు, బ్రతుకు బండిని కూడా బాగా డ్రైవింగ్ చేయాలి మరి. అవన్నీ మా ఇందుకు తెలుసులే, నువ్వేం పెద్ద సలహాలు ఇవ్వక్కర్లేదు. మా ఇందు నీలాగేం పిచ్చి మాలకం కాదులే. పిచ్చి సచ్చినోడా. ఏడేడు. నాన్న, ఆయనకి డ్రైవింగ్ నేర్పుతుంటే పవిత్ర కనిపించింది. పాపం అత్తింట్లో దానికి సుఖం లేకుండా పోయిందంట. కొత్త కోడలు అన్న ఏదైనా లేకుండా రాచి రంపాన పెడుతున్నారంట. నిన్న రాత్రంతా వీధరుగు మీద చలిలో ఉంచారంట. ఆ భాస్కర్ తన ఫ్రెండ్స్తో ఇంట్లోనే తాగి తందనాలు ఆడుతూ పవిత్రని పట్టుకుని తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడంట. ఎలా ఉన్నావు పవిత్ర అని నేను అడిగేసరికి ఇదంతా చెప్పుకొస్తూ పవిత్ర బోరుమంది. రాస్కెల్స్ అంత దారుణంగా హింసిస్తున్నారన్నమాట. పవిత్రను వాళ్ళు సరిగ్గా చూడని నేను అనుకున్నాను, కానీ ఇంత అన్యాయమా? ఆ ఇంజనీర్ 4 చువాట్లు పెట్టి కోడలను సరిగ్గా చూసుకోమని చెప్తాను. తిట్టి కొట్టి బెదిరించి ఎన్నాళ్ళని ఇలా బలవంతంగా కాపురం చేయించగలం? బలవంత పెళ్ళిళ్ళు ఇలాగే ఉంటాయి మరి. ఉంటాయి ఉంటాయి. అడిగేవాడు లేకపోతే సరి. ఎలా చేయిస్తానో చూస్తూ ఉండండి. అన్నయ్య, ఈ మాత్రం దానికి ఆవేశం ఎందుకు? ఉదయం చెప్పినట్టు కొట్టి తిట్టి కాపురం చేయించడం కష్టం. ఇంకొన్నాళ్ళు చూద్దాం. వాళ్ళలో మార్పు రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. అది కాదమ్మా. అన్నయ్య, ముందు కూర్చుని కాఫీ తాగు. కూర్చో అన్నయ్య. ఇందు, నాతో రామ్మా. అమ్మా ఇందు, నువ్వు చదువుకున్న దానివి, తెలివైన దానివి. మనకి తెలిసిన విషయాలు ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు వినేవాళ్లు ఆవేశపడకుండా, బాధపడకుండా చెప్పే విషయాన్ని అర్థమయ్యేట్టు చెప్పాలమ్మా. నువ్వు చెప్పింది విని అన్నయ్య ఆవేశంతో బయలుదేరాడు. నేనే గనక ఆపకపోతే అన్నయ్య వెళ్ళి వాళ్లతో గొడవపడుండేవాడు. ఒకవేళ అక్కడ ఏదైనా జరగరాంది జరిగితే మనమే కదమ్మా బాధపడేది. ఇక మీదటైనా ఇలా జరగకుండా చూసుకో. అమ్మా, అత్తగారు పెత్తనం చెలాయిస్తుందనుకోకు. అనిత, ఓ పుట్టబోయే బాబు కోసం బొమ్మ సిద్ధం చేస్తున్నావా? బాబు కాదు, నీలాంటి ఒక పాప. అది సరే గాని మీ అత్తగారేదో క్లాస్ తీసుకున్నట్టున్నారు. అబ్బే అదేం లేదే. లేదని నువ్వంటే మాత్రం నేనెలా నమ్ముతాను? ఇలా పెళ్ళయిందో లేదో మీ అత్తగారు అలా పెత్తనం మొదలెట్టిందన్నమాట. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మేలు కోరే చెప్తారు. మంచి చెడ్డలు ఆలోచించకుండా నేనే తొందరపడ్డాను. దాని గురించే మా అత్తయ్య చెప్పారు. ఈ మాత్రం దానికే పెత్తనమని ఎందుకనుకోవాలి? అనుకోవాలి ఇందు. మీ అత్తగారిని సమర్థించుకొచ్చి లాభం లేదు. వాళ్ల మాట వింటే చెప్తూ పోతూ ఉంటారు, లొంగితే మీదకెక్కుతారు. అదే మనం ఎదురు తిరిగామనుకో మనకి లొంగి ఉంటారు. మనం వాళ్ల గుప్పిట్లో వెళ్లడం కాదు, వాళ్ళని మన గుప్పిట్లో పెట్టుకోవాలి. అక్క, ఇందుకు అత్తగారు మీ అమ్మగారు, ముందు అది గుర్తుంచుకో. మా అమ్మే కావచ్చు, కాని ఇందుకు అత్తగారే కదా. నేనిప్పుడు మాట్లాడేది అత్తరికం కోడరికం గురించి. అత్తల విషయంలో మనమందరం ఒకటే. మీ అత్తగారు మా అమ్మే కావచ్చు, మీ అమ్మగారు మా అత్తగారే కావచ్చు. ఈ అత్తా కోడళ్ల గొడవలన్నీ ఇవాల్టివి కాదు, పూర్వకాలం నుంచి పురాణ కాలం నుంచి వస్తూనే ఉన్నాయి. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడల్లేని అత్త గుణవంతురాలు అని ఊరికే అనలేదుగా. అత్త ఒక ఇంటి కోడలే అన్న సంగతి మర్చిపోయి తమ కోడల్ని సాధించడం మొదలు పెడతారు. వాళ్లు బాధలు పడి కూడా మనల్ని బాధ పెడుతుంటారు. అత్తా కోడళ్ల సంగతి గురించి అంత గొప్పగా చెప్తున్నావు, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంకోసారి మా అమ్మ పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేస్తే లాగపెట్టి కొట్టి ఆవిడ చుట్టూ నీ చేతులు పెట్టుకో. నాకు చెప్పే ముందు మీ అత్తగారి దగ్గర, అదే మా అమ్మ దగ్గర ఆచరించి చూపించు. ఆ తర్వాత మీ అమ్మగారి దగ్గర, అదే మా అత్తగారి దగ్గర నేను ఆచరించి చూపిస్తాను.
అయ్యా ఏమని? ఇవాళ బయటికి వెళ్ళాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? పనులా? పనులన్నీ కొడుకులకు అప్పచెప్పారుగా. ఏ పని లేకనే ఇదిగో ఈ పని పెట్టుకున్నాను. ఇంతకీ నువ్వెందుకు అడిగినట్టు? నేను అలా మూర్తి గారి ఇంటి దాకా వెళ్ళొద్దామని. మూర్తితో ఏదైనా పని పడిందా? మీ పుణ్యమా అంటూ పవిత్ర పెళ్లి జరిగింది, కానీ ఆ శుభకార్యం సక్రమంగా జరగలేదు. పవిత్ర జాతకంలో ఏదైనా దోషం ఉందేమో అని నా అనుమానం. మూర్తి గారికి పవిత్ర జాతకం చూపించి శాంతులు ఏమైనా చేయించాలేమో అడుగుదామని. మీ అమ్మగారి జాతకం కల్పించి నీకు పట్టుకుందా? శాంతులు చేసినంత మాత్రాన జరగాల్సిన జరగకుండా పోతుందా? అది కాదయ్యా. సరే, నీ తృప్తి కోసం వెళ్ళరా. వస్తానయ్యా. వెళ్ళరా. జాతకాలు శాంతులు ఏమిటో. మణి, మీ అమ్మాయి జాతక చక్రాన్ని బట్టి చూస్తే గ్రహాలు అనుకూలంగా లేవు. ఈ పరిస్థితుల్లో మీ అమ్మాయిని అత్తవారింట్లో ఉంచడం అట్టేంత మంచిది కాదు. ఈ గ్రహదోష ప్రభావం ఎలాంటిదంటే కేవలం పవిత్రకి ఆమె రక్త సంబంధీకులకే కాదు, బంధుబలగానికి కానీ, హితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కానీ ఎవరికైనా ఎప్పుడైనా కీడు జరిగే ప్రమాదం ఉంది. ఆ కీడనేది ఎప్పుడు ఎలా ఏ విధంగా వస్తుందో ముందుగా చెప్పడానికి వీల్లేంది. దీనికి శాంతి చేయించే మార్గం ఏది లేదయ్యా? చూడుమణి, గ్రహశాంతులు జరిపించినంత మాత్రాన ఈ దోషం పూర్తిగా తొలగిపోదయ్యా. అందుకని ముందుగా నేను చెప్పినట్టు కొంతకాలం పవిత్రని, భాస్కర్ని విడివిడిగా ఉంచు. మళ్ళీ నేను చెప్పేంతవరకు మీ అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లోనే అట్టబెట్టుకో. ఏమిటి మణి ఆలోచిస్తున్నావు? నేను చెప్పిన దాని మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం లేక కాదయ్యా, అమ్మాయిని పుట్టింటికి ఎందుకు తీసుకెళ్తున్నావు అని మా ఏంకుడు గారు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నేను చెప్పిన గ్రహదోషం గురించి చెప్పు. దాచడానికి అదేం తప్పు కాదుగా. మూర్తి గారు, వాళ్ళు ఒప్పుకున్నా మా అయ్యగారు ఒప్పుకోరు. నేను మీ దగ్గరికి రావడం మా అయ్యగారికి ఇష్టం లేదు. జాతకాలు, మూఢనమ్మకాలని ఎద్దేవా చేస్తారు. వాడు ఏనాడు ఒప్పుకున్నాడు గనక ఈనాడు ఒప్పుకోవడానికి. కానీ ఇది నీ కూతురు వ్యవహారం కాబట్టి తప్పకుండా ఒప్పుకుంటాడు. ఎవ్వరికి ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే వెంటనే పవిత్ర భాస్కర్లని విడదీయాల్సిందే. ఏమిటేమిటి? పవిత్ర భాస్కర్లు విడదీయాలా? రేయ్, నీకు అసలు బుద్ధుందా? వాడేదో తెలిసి తెలియక తన బాధ కొద్దీ అడిగాడు. దాన్ని పట్టుకొని నువ్వు నీ విద్యలు ప్రదర్శిస్తావా? ఎవరైనా భార్యాభర్తల్ని కలపాలనుకుంటారు కానీ విడదీయాలనుకుంటారా? అలా అని ఏ జ్యోతిష్ శాస్త్రం చెప్పిందిరా? పవిత్ర జాతకమే ఆ మాట చెబుతోంది. చాలు చాలు, నిన్ను నీ జ్యోతిష్ శాస్త్రాన్ని సమర్థించు. రేయ్, పవిత్ర భాస్కర్ పెళ్లి ఎలా జరిగిందిరా? వాళ్ళిద్దరు పెళ్లి అపసవ్యంగా ఘర్షణల మధ్య జరగడానికి జాతక ప్రభావమే కారణం. ఓర్గారు చెప్పావు గాని పెళ్లికి ముందే ఆ భాస్కర్ తొందరపడ్డాడు. నీ మాట విని ఇప్పుడు పవిత్రను పుట్టింటి తీసుకొస్తే ఆ భాస్కర్కి అడ్డు ఆపు ఉండదు. ఇంకా ఇంకా చెడిపోవడానికి మనమే వాడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అంతేకాదు మూర్తి, దీన్ని అవకాశంగా తీసుకుని వాడు మరో తప్పు చేయగలడు. తప్పు చేసేవాడు భార్య పరోక్షంలోనే కాదు, సమక్షంలో కూడా చేయగలడు. అలా అని చెడిపోయే పరిస్థితి మనంతరం మనమే కల్పించడం దేనికి? రే, నీ పనికిమాల సలహాలతో మణి మనసు పాడు చేయకు. అసలే వాడు బెంగతో ఉన్నాడు. రే ధర్మ, నువ్వెప్పుడూ నీ దృష్టితోనే ఆలోచిస్తావు కానీ ఇతరుల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించవేరా? ఒరే మూర్తి, నేనెప్పుడు నా గురించి ఆలోచించనురా. 10 మందిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తాను. నా సిద్ధాంతాలు ఎదుటి వాళ్ళ మీద రుద్దాలని నేను ఎప్పుడు అనుకోను. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమిట్రా? మూర్తి, నువ్వెన్నైనా చెప్పు, నా అభిప్రాయాన్ని మార్చలేవు. మణి, మూర్తి చెప్పిన దానికి నేను ఇష్టపడలేదు. పవిత్ర నా కూతురు లాంటిదైనా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఇదిగో మణి, ధర్మారావు మంచివాడే కానీ వేపకాయంత వెర్రుందయ్యా. మంచిని తీసుకుని వెర్రిని వదిలిపెట్టడం వివేకవంతుల లక్షణం. వాడి మాటలు పట్టించుకోకుండా తక్షణం నేను చెప్పినట్టు చెయ్యి. ఇటు నీ కూతురికి మంచి జరుగుతుంది, తద్వారా అందరికీ మంచి జరుగుతుంది. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? అయ్యగారు అంతలా చెప్పిన తర్వాత మీరు చెప్పినట్టు చేయటం అంత మంచిది కాదయ్యా. నన్ను క్షమించండి అయ్యా. ఎప్పుడు ఏది ఎలా జరగాలో ఆ సర్వేశ్వరుడు ఎప్పుడో రాసి పెడతాడు. మానవ మాత్రలో మన
మనం చెప్పేం ప్రయోజనం?